సాయి సచరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞం పవిత్ర వేదిక అడ్మిన్లు పుణ్య దంపతులు శేషాద్రి సాయి లక్ష్మీ సాయి గారు మాట్లాడతారు. సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కు జై. శ్రీ సాయి దర్బార్ సాయినాథ్ మహారాజ్ కు జై. శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై జై. ప్రేమ స్వరూపులారా, మనం ఈ పవిత్ర వేదిక స్టార్ట్ చేసుకొని 6 నెలలు పూర్తయినప్పటికీ ఇంకా కూడా చాలామంది పారాయణ చేయట్లేదు. దాదాపు 1000 మంది గ్రూపులో ఉన్నా కూడా కొంతమంది మాత్రమే చేసి గ్రూపులో మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. ఎంతోమందికి మేము చేయని వారిని ఫోన్ల ద్వారా కూడా కాంటాక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏదో ఒక సాకులు చెప్పేసి ఆరోగ్యం బాగలేదనో, అవకాశం లేదనో, టైం లేదనో ఇలా కాలయాపన చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళకి మాకున్న పరిజ్ఞానం మేరకి వాళ్ళని ఎడ్యుకేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక్క విషయం మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సాయి సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎంతో పవిత్రమైనది. మళ్ళీ మానవ జన్మ వస్తుందనే నమ్మకం కూడా మనకు లేదు. ఈ మానవ జన్మ ఉన్నంత వరకే మనం ఏదైనా సాధించుకోవచ్చు. దేవతలు సైతం ఈ మానవ జన్మ కోసం పరితపించిపోతుంటారు. మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు 7 మాసాల వరకు వాళ్ళకి పూర్వజన్మ సుకృతం అంటే వాళ్ళ వాసనలు ఉంటాయి. ఉండి తల్లి గర్భంలో వాళ్ళు అనుభవించేటువంటి బాధలు, తల్లి గర్భంలో ఉన్న మలమూత్రాలతో కాళ్ళు చేతులు తల ముడుచుకొని ఎంతో బాధపడుతూ అప్పుడు అనిపిస్తుందంట బిడ్డకి, ఏమని, అరే పోయిన జన్మలో మనిషిగా పుట్టి నేను ఒక్కరోజు కూడా మందిరానికి వెళ్ళలేదే, ఏ భగవంతుని నామం కూడా నేను జపించలేకపోయానే, కాబట్టి మళ్ళీ నాకు ఈ జన్మ వచ్చింది, అన్ని కష్టాలు అనుభవిస్తున్నాను. తల్లి గర్భంలోనే ఇట్లుంటే బయటకు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంది, జన్మించిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో నేను భగవంతుని పాదాలు వదలకూడదు అని మనసుకి వాళ్ళు నిర్ణయించుకుంటారంట. కానీ ఎప్పుడైతే తల్లి ప్రసవిస్తుందో ఆ బిడ్డ ఈ మాయాలోకంలో పడిపోతుందో అప్పుడు ఈ మాయ చేత కప్పబడి ఆ గతం అంతా మరిచిపోయేసి మళ్ళీ లౌకికంలో చిక్కుకొని మళ్ళీ భగవంతుని గురించి ధ్యాసే ఉండదంట. అందుకని భగవంతుడు మళ్ళీ ఏం చేస్తాడంటే, మన సద్గురు సాయినాథుని వాళ్ళ రూపంలో మళ్ళీ ఈ సృష్టిలో వచ్చి వాళ్ళందరూ మనకి జ్ఞానబోధన చేసి మళ్ళీ భగవంతుని వైపు మళ్ళిచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అదే భాగంలోనే మన మధుసాయి గారు ఎంతో సత్సంకల్పంతో ఈ వేదిక స్టార్ట్ చేసి ఎంతోమంది హృదయాల్లో వెలుగు నింపాలని ఆయన ఆ తపనతోటే ఈ గ్రూప్ స్టార్ట్ చేశారు. మందిరానికి రావాల్సిన అవసరం లేదు, ఇళ్లల్లోనే ఉండి పారాయణ చేసుకోండి, సచ్చరిత్ర చదువుకుంటే మళ్ళీ ఈ జన్మం మళ్ళీ మరణ చక్రాన్ని నుంచి విడిపడిపోతామని సాక్షాత్ సాయినాథుడే మనకు సెలవిస్తుంటే కనీసం వారానికి 1 అధ్యాయమైనా సచ్చరిత్ర చదువుకునే ప్రయత్నం మనం చేయకపోతే ఇక మానవులుగా మనం పుట్టడం ఒక విధంగా వృధానే అవుతుంది. సాయి బంధువులందరూ దయచేసి అర్థం చేసుకొని ఎక్కువ మంది ఈ సచ్చరిత్ర పారాయణ మీరు క్వశ్చన్లకు ఆన్సర్లు పెట్టకపోయినా సర్వలే, దయచేసి వారానికి 1 అధ్యాయం చదివి సాయి తత్వాన్ని తెలుసుకొని ఎవరిని వాళ్ళు తరించుకోండి. సాయి ఇప్పుడు ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారనేది లేదు. ఇప్పుడు ఉండేటువంటి ఈ ఉరుకు పరుగుల ఈ ప్రపంచంలో వేరే మనం ఆచరించాలంటే చాలా కష్టం. సాయినాథుడు మనకు సూచించినటువంటి అతి సులభమైన మార్గం నామస్మరణ. సాయి నామస్మరణ చేసుకుంటూ సచ్చరిత్ర గ్రంథ పారాయణ చేసుకుంటే మన జీవితాలు తరిస్తాయి. దయచేసి అందరూ సచ్చరిత్ర పారాయణ చేయండి. అలాగే సచ్చరిత్ర ఫాలో కాండి. గ్రూప్లో ఉన్నవాళ్ళు 22వ అధ్యాయం అయితే మొన్న కూడా 23 పారాయణ చేశాను, 24 పారాయణ చేశానని గ్రూపును కనీసం
అబ్జర్వ్ కూడా చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు నేను తప్పు పట్టడం కాదు, దయచేసి మీరు ఈ గ్రూపుని చూసినా కూడా ఎంతో జ్ఞానం వస్తుంది. ఎంతోమంది మన వేణుగోపాల్ సాయి లాంటి వాళ్ళ విశ్లేషకులు మహాద్భుతంగా ఈ సచరిత్ర గురించి విశ్లేషణ చేస్తున్నారు. దయచేసి ఈ గ్రూపులో ఉన్నందుకు మనం కొంతైనా జ్ఞానాన్ని పొంది మన మానవ జన్మ తరించుకునే ప్రయత్నం చేద్దాం సాయి. తప్పకుండా వచ్చే వారం నుంచి అయినా అత్యధిక సంఖ్యలో ఈ పారాయణలో పాల్గొని సాయినాథుని కృపకు పాత్రలు కాగలరని మరీ తెలియజేస్తున్నాం. శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై జై. గత 20 సంవత్సరాల నుంచి కూడా వారినే నేను గురువుగా ఎంచుకున్నాను. మొట్టమొదట సచ్చరిత్ర నా జీవితంలోకి వచ్చినా కూడా నాకు సాయి తత్వం వైపు సాయిని గురించి అడుగు నేర్పింది వారే. కాబట్టి నాకు వారంటే అంత గురు భక్తి ఉంటుంది. అది ఆ గురు భక్తిని నిరూపించుకోవడానికి ఈరోజు ఈ రకంగా ఈ సచ్చరిత్ర సేవా రూపంలో నన్ను ఈ రకంగా దర్బార్ మహారాజు నాకు ఈ సేవకి నాకు ఒక ప్లేస్ ఇచ్చారు ఇక్కడ. దానికి ఎంతో నేను కృతజ్ఞరాలని. అట్లాగే నేను ఈ దీని పరంగా నేను చెప్పేదాన్ని ఇప్పుడు మసాయి గారు చెప్పినట్టు సద్గురు మన బాబా ఎక్కడ లేరు, ఎక్కడున్నారు, మీలోనే ఉన్నారు అని చెప్పారు కదా. నిన్ననే మా ఇద్దరి మధ్య ఒక చర్చ జరిగింది. అది ఏంటి అంటే సాయికి నేను సరెండర్ అయ్యాను. నాతో మాట్లాడతాడు సాయి. మీతో మాట్లాడతారా? మీతో మాట్లాడతారా చెప్పండి. ఎందుకంటే నా నమ్మిక అది, నా విశ్వాసం అది. నేను బాబా ఫోటో ముందు నుంచుని నేను సగర్వంగా కళ్ళెత్తి ఆయన తట్టు చూడగలను. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడతారు. నా ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తారు. సమాధానం ఏ విధంగా ఇస్తారంటే నేను ఆ సమాధానాన్ని వెళ్ళి డైరెక్ట్గా సచ్చరిత్రలో చూస్తాను. ఓపెన్ చేశానంటే నా ప్రశ్నకు కావలసిన అనుసంధానంగా సమానంగా ఆయన నాకు సమాధానం ఇస్తారు. అట్లా ఏంటంటే సచ్చరిత్ర పటం రూపంలో ఆయన ఎట్లా మాట్లాడతాడంటే సచ్చరిత్ర రూపంలో సమాధానం ఇస్తారు ఆయన. అందుకు నేనేంటంటే మొండిగా గట్టిగా వాదిస్తా. ఇంట్లో నాతో మాట్లాడతారు, నాలోనే ఉన్నారు సాయి అంటే నా విశ్వాసం అన్నమాట. అది ఆ విశ్వాసమే నన్ను ఈరోజు నా జీవిత మార్గం, నా జీవన ప్రయాణానికి ఒక గమ్యం చేరడానికి ప్రస్తుతం నేనున్న పరిస్థితికి సచ్చరిత్ర నాకు ఎంతో ఒక ఔషధం అయింది సాయి. నిజంగానే నిద్ర లేచి నాకు ఏ బంధం వద్దు, ఏది వద్దు, నాకు ఈ బంధం చాలని గట్టిగా చెప్పగలిగింది. మనుషులు చెప్పవలసింది ఇది ఒక్కటి మాత్రమే జీవితం మన ఎంట తోడు నీడగా ఉంటుందని సగర్వంగా చెప్తున్నాను. కాబట్టి దీంట్లో ఉండే ఈ పవిత్ర వేదికలో కాసేపు వచ్చినా చాలు సాయి, మన మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాట్సాప్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి ప్రశ్నలు సమాధానాలు మనం పెట్టినా పెట్టకపోయినా పెట్టిన వాళ్ళు చూస్తూ అన్ని రోజు దాదాపు 32 దాదాపు 35 మంది వరకు పెడతారు కదా. అందరి ప్రశ్నలకు సమాధానాలు మనం చూసి దాన్ని ఆస్వాదించగలిగితే చాలు సాయి, మనకు కావాల్సిన సమాధానాలు అందులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పారాయణ ఖచ్చితంగా చేయండి సార్. 22 వారాలు అధ్యాయాల పారాయణ అసలు 3-4 రోజుల కిందట అయిపోయినట్టుంది. అంటే అంత ఆస్వాదించామన్నమాట. అట్లా 22 అధ్యాయాలు పూర్తి అయ్యాయి. మిగిలిన అధ్యాయాలు కూడా ప్రతి ఒక్కరు ఎక్కువ సంఖ్యలో పారాయణ చేయడానికి మనం చేసుకుంటూ ఇంకొకరిని ట్యూన్ చేసుకుంటూ ఎక్కువ సంఖ్యలో పారాయణ చేసుకుందాం. పారాయణ చేసుకోవడమే కాకుండా ప్రశ్నలు శీర్షిక విభాగంలో మనం కనీసం దానిలో పార్టిసిపేట్ చేయకపోయినా కూడా ఆ దానిలో ఎంగేజ్ అయ్యి అవన్నీ చూడడానికి మనం ప్రయత్నం చేసుకుందాం సాయి. ఎంతైనా మన పవిత్ర వేదిక ఇది. పవిత్ర వేదిక పురాకృత పుణ్యం ఉంటే తప్ప మనం ఈ వేదికను అడుగు కూడా పెట్టలేము. అడుగు పెట్టినా సచ్చరిత్రను ముట్టుకోలేము. కాబట్టి అంత పవిత్ర వేదికని చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టుగా ఈ వేదికని పవిత్రంగా వాడుకుంటూ ఈ జన్మలో పూర్వజన్మ పుణ్యం వల్ల సచ్చరిత్ర పట్టుకుంటూ ఈ జన్మలో వచ్చిన ఈ వేదికని మనకు అనుకూలంగా మార్చుకుంటూ మన జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాయిరామ్. సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథ్ సత్సంగ సేవాదళ సభ్యులు గౌరవనీయులు పెద్దలు వేణుగోపాల్ సాయి గారు మాట్లాడతారు. వారికి సాయి సచ్చరిత్రతో ఉన్న అనుబంధం. సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞం పవిత్ర వేదిక. ఇది ఒక మహాయజ్ఞం. అందుకే దీన్ని మన జ్ఞాన సాగర మదనం, ప్రేమ సాగర మదనం అని. అంతటి విశిష్టత దీనికి సాయి సచరిత్రకు ఉంది. సాయి సచరిత్ర యొక్క విశిష్టతను గురించి ఎందుకు మధుసాయి గారు అంత గొప్పగా చెప్తున్నారు, సాయి సచరిత్ర నా ప్రాణం అని పదే చెబుతూ ఉంటారు. బహుశా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో
సాయి సచ్చరిత్రకు వారిచ్చినంత ప్రాచుర్యం, ప్రాముఖ్యత, విశిష్టత ఎవరు ఇవ్వలేదేమో అనిపిస్తుంది నాకు. ఎక్కడ కూడా బహుశా దేశంలోనే అంటే బాబా గారు, సాయిబాబా మా దేవుడు, మా గురువు, అన్ని సర్వం ఆయనే, మా హృదయాల్లో నివసిస్తూ ఉంటారు అని అనేక రకాలుగా బాబా వారి లీలలను కానీ మహిమను కానీ కీర్తిస్తూ ఉంటారు. కానీ సాయి సచ్చరిత్ర నా ప్రాణం అని చెప్పిన ఏకైక భక్తుడు మన మధుసాయి గారు. నా ప్రాణం అంటారు ఆయన. సాయి చరిత్రే నా ప్రాణం, దానికోసమే నా ప్రాణం వదిలేస్తానని కూడా ఒక సందర్భంలో అన్నారు. అంతటి విశిష్టత మన సాయి సచ్చరిత్రకు ఉంది. ఎందుకని అంత విశిష్టత దీనికి ఉంది అంటే బాబా గారే స్వయంగా మన హేమాడ్ పంత్ గారి చేత రాయించారు. కాబట్టి నిమిత్త మాత్రుడే హేమాడ్ పంత్ గారు బాబా వారి యొక్క జీవిత చరిత్రను, వారి యొక్క లీలలను, మహిమల్ని, సందేశాన్ని అన్నీ కూడా సాయి సచ్చరిత్రలో వారే స్వయంగా పొందుపరిచినట్టుగా మనం భావించాలి. అంటే ఇది మనం ఇప్పుడు ఈ పారాయణ సత్సంగ మహాయజ్ఞం అనేది భక్తులకు, ఇందులో ఉన్నటువంటి సభ్యులకు అందరికీ కూడా ఏదో ఒక కార్యక్రమంలాగా భావించకుండా ఇది భక్తుల్ని బాబా పాదాల దగ్గరకు అనుసంధానం చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక వారధి లాంటిది ఇది. అలా మనం ఈ యజ్ఞాన్ని మనం భావించుకోవాలి. ఇందులో సభ్యులుగా చేరినటువంటి వాళ్ళు దాదాపు 700 పైచలు 900 దాకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే తప్ప ఇందులో సభ్యులుగా రారు, పారాయణం చేసే అవకాశం వారికి ఉండదు. అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం, పారాయణ చేసే వారి సంఖ్య ఇంకా పెరగాలి. నమోదైన వారు చాలామంది ఉన్నారు. గురువారం పారాయణం చేసేవాళ్ళు బహు తక్కువగానే ఉంటున్నారు. ఇంకా ఈ మధ్య కొంచెం పెరుగుతూ ఉన్నారు. కానీ అందుకే మన అడ్మిన్ సాయి శేషాద్రి సాయి గారు కూడా తన ఆవేదనను వెలుబుచ్చారు ఇందాక, పారాయణం చేయండి సాయి, చేయండి సాయి అని. దీన్ని పారాయణం చేస్తే కానీ మీకు అందులో ఉండేటువంటి రుచి ఏమిటో తెలియదు. బయట నుంచి ఏదో ఒక పుస్తకమే కదా అనుకుంటారు. లోపలికి వెళ్ళి పారాయణం చేసి అందులో ఉన్నటువంటి ఆ మధుర తనాన్ని మనం కనుక ఆస్వాదిస్తే అప్పుడు మీరు దీన్ని వదిలిపెట్టరు. కాబట్టి నా తరపున కూడా నేను పారాయణం చేయండి అందరికీ అనేటువంటి విన్నపం ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు. తర్వాత ఇందులో మనకు అంటే దీన్ని ఏ సంకల్పంతో మధుసాయి గారు దీన్ని ప్రారంభించారు, ఈ పారాయణ యజ్ఞాన్ని. అనేక పారాయణ యజ్ఞ గ్రూపులు ఉన్నాయని చెప్తున్నారు, పారాయణ గ్రూపులు ఉన్నాయని. కానీ మనకు ఈ పారాయణ సత్సంగ మహాయజ్ఞం గ్రూపు యొక్క విశిష్టత ఏమిటి అంటే ఈ ప్రశ్నలు జవాబులు కార్యక్రమం, ఆ శీర్షిక చాలా విశిష్టమైంది. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి భాగం అది. ఎందుకంటే ఒక అధ్యాయం పారాయణం చేసేస్తాం, నెక్స్ట్ అధ్యాయానికి వెళ్ళిపోతూ ఉంటాం మిగతా గ్రూపుల్లో. అలా వెళ్ళిపోవటం వల్ల అక్కడికక్కడ వదిలేస్తూ ఉంటాం దాన్ని. కానీ ఇది ఒక అధ్యాయం పారాయణం అయిన తర్వాత ప్రశ్నలు సంధిస్తారు మనకు ఆ అధ్యాయానికి సంబంధించినటువంటి వాటిని. ఆ సందర్భంలో మనం ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటువంటి సందర్భంలో మళ్ళీ అధ్యాయాన్ని మళ్ళీ ఒకసారి అధ్యయనం చేసి బాబా ఇచ్చినటువంటి జ్ఞానంతో వాళ్ళు చాలామంది చక్కగా సమాధానాలు ఇస్తున్నారు. సమాధానాలు ఇవ్వలేని వాళ్ళు కూడా చదువుకొని అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు. కాబట్టి తర్వాత కూడా ఈ గ్రూపులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నమోదైనటువంటి వాళ్ళు, సభ్యులుగా చేరినటువంటి వాళ్ళు పారాయణ చేయండి. కుదిరినటువంటి వాళ్ళు ప్రశ్నలు జవాబులు శీర్షికలో కూడా పాల్గొనండి, తప్పేం లేదు. కాబట్టి మీ అవకాశాన్ని బట్టి చేయండి. అది ఏ సంకల్పంతో అయితే వాళ్ళు మన మధుసాయి గారు దీన్ని ప్రారంభించారు ఈ వేదికను, దాన్ని మనం అర్థం చేసుకుని వారికి సహకరిస్తూ మనం లబ్ధి పొందటానికే వాళ్ళు. ఎందుకని దీన్ని పారాయణకి వారికి సంపూర్ణ జ్ఞానం ఉంది దీని మీద. కానీ మళ్ళీ ఎందుకు ఒక గ్రూపుని క్రియేట్ చేసి ఒక మహాయజ్ఞం పేరుతో దీన్ని అనేక నెలలుగా దీన్ని దాదాపు 6 నెలలుగా దీన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు అంటే బాబా తత్వాన్ని, ఆ భక్తి భావాన్ని సాయి దర్బార్ నుంచి సామాన్య ప్రజలకు కూడా దీన్ని చేరవేయాలనేటువంటి సదుద్దేశంతో మన కోసం దీన్ని ప్రారంభించారు. ఒక యజ్ఞంలాగా ఆ యజ్ఞంలో మన అజ్ఞానాన్ని దాంట్లో మనం దహింపు చేద్దాం. ఈ పారాయణ యజ్ఞంలో మనకున్నటువంటి అజ్ఞానం ఉంది, మనకు చాలా అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం అందులో దహించి వేసి జ్ఞానాన్ని పొందుతాం. ఆ యజ్ఞం నుంచి మనం మహాప్రసాదంగా జ్ఞానాన్ని మనం స్వీకరిద్దాం. కాబట్టి ఆ యజ్ఞానికి సైన్యాధిపతిగా మధుసాయి గారు ఉంటే
దానికి సైనికుల్లాగా ఈ పుణ్య దంపతులు శేషాద్రి సాయి గారు, లక్ష్మీ సాయి గారు వాటిని నిర్విరామంగా ఎక్కడ అంతరాయం లేకుండా క్రమశిక్షణతో అహర్నిశలు ఆ స్పిరిట్ ఎక్కడ దెబ్బతినకుండా పారాయణ గ్రూప్ యొక్క స్పిరిట్ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వీళ్ళందరూ కూడా ఇంత తపన పడుతున్నారు? మన కోసమే కదా, మనలో భక్తిభావాన్ని మనం పెంపొందించుకోవటం కోసం ఇలా చేస్తూ ఉన్నారు. కాబట్టి సచ్చరిత్ర అనేది ఇంకా చెప్పారు సార్ మధుసాయి గారు, సచ్చరిత్ర యొక్క సారాంశం ఏమిటి అని. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని సాయి భవిష్యత్తులో అందరూ కూడా వీరున్న తరపు కూడా మీరందరూ కూడా దీన్ని సాయి సచ్చరిత్ర పారాయణంలో పాల్గొని అందులో లభించేటువంటి జ్ఞానరత్నాలను మనం స్వీకరించాలని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. సాయిరామ్ సాయి. చరిత్రకు సాయి సచ్చరిత్రకు సాయి సచ్చరిత్రకు శ్రీ సాయి సచ్చరిత్రకు శ్రీ సాయి సచ్చరిత్రకు శ్రీ సాయి సచ్చరిత్రకు